తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ యస్వత్సుగంధమేవ చ తదేవ సర్వాణి శుభాన్యభిచ తదేవ రామం రమణం స్తుయామి. శ్రీరామచంద్రుడి యొక్క దివ్య చరితము మహా అందమైనది, ఎంతో సుందరమైనది, ఎంతో మధురమైనది. ఎంత రమణీయమైనదంటే అది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది, నిత్య నూతనంగా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు ఎంతో శ్యామసుందర ఆకారంలో శ్రీరామచంద్రుడు అంత అందంగా ఉంటాడనమాట. సృష్టి మొత్తాన్ని ఆకర్షించగలడు, జనులందరినీ ఆకర్షించగలడు. అంత మంచి ప్రసన్న వదనంతో ఉంటారన్నమాట శ్రీరామచంద్రుడు. ఎప్పుడైతే మనం ఒకసారి ఆయన గురించి విన్నా, ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా సకల శుభాలు చేకూరుతాయట, అందరి కోరికలు నెరవేరుతాయంట. ఆ దివ్యమంగళ స్వరూపుడైన శ్రీరామచంద్రుడిని నేను మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాను, ఆయనకు నమస్కరిస్తున్నాను. హరి బోల్, హరే కృష్ణ. శ్రీరామచంద్ర ప్రభువుకి జై. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. అనంతగౌడ వైష్ణవ భక్త బృందికి జయ. దశరథ మహారాజు ఆ బ్రాహ్మణులను తృప్తి కలిగే విధంగా వాళ్ళకు దానం ఇచ్చిన తర్వాత, ఎప్పుడైనా కూడా దానం అనేది ఎలా ఉండాలంటే దేశ కాల పాత్రలను అనుసరించి దానం ఉండాలన్నమాట. ఎవరికంటే వాడు తాగుడుపోతాడు, ఎవరికంటే వాళ్ళు దానం చేయకూడదు. అది మళ్ళీ రిటర్న్ కొట్టి మనకే ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ దానం చేయకూడదు. మంచి పుణ్యమైన ప్రదేశాల్లో ఇవ్వాలి, లేదా గుళ్ళు గోపురాల దగ్గర ఇవ్వాలి, మన ఇంట్లో భగవంతుడి దగ్గర అయినా ఇవ్వాలి. అలా మంచి ప్రదేశాల్లో ఇవ్వాలి. అదేవిధంగా పాత్ర అంటే మంచి బ్రాహ్మణులకు, గురుదేవులకు లేదా గోవులకు దానం చేయాలి. తర్వాత రోజు కూడా ఏ రోజు అంటే ఆ రోజు కాకుండా పుణ్యమైన దినాలు, ఏకాదశులు, ఉగాది, శివరాత్రి, కృష్ణాష్టమి, జన్మాష్టమి, ఇలా మంచి మంచి రోజులు, ఏకాదశుల రోజులు కానీ మంచి రోజులుగా ఉండి చూసి ఆ రోజుల్లో దానం ఇస్తే ఎంతో పుణ్యం ఉంటుందన్నమాట, ఎంతో కలిసి వస్తుంది. సరేనా? ఋష్యశృంగుడు ఏం చెప్తారంటే, అశ్వమేధ యజ్ఞం చేశాం కదా, దాంతోపాటు పుత్రకామేష్టి యాగం కూడా చేస్తే బాగుంటుంది అనేసి అభిప్రాయం అని చెప్పినప్పుడు వెంటనే ఈయన అనుమతిస్తాడు. ఆ పుత్రకామేష్టి యాగం ఎన్ని రోజులు చేశారు యాగం అని ఎవరు అడిగారు కదా, కరెక్ట్గా 3 రోజులు చేశారంట ఆ యాగాన్ని. ఎప్పుడైతే ఆ యాగం కంప్లీట్ అయిందో, ఆ యాగం జరగడానికంటే ముందే ఋష్యశృంగ మహర్షి చెప్తారనమాట, మహారాజా నీవెప్పుడైతే ఈ పుత్రకామేష్టి యాగం చేస్తావో నీకు 4 మగపిల్లవాళ్ళు జన్మిస్తారని ముందుగా చెప్పాడు. చూడు ఎంత వాళ్ళు చేసే యాగం మీద వాళ్ళకి నమ్మకం అనమాట. నేను చెప్పేది ఇప్పుడు బొమ్ము కాదు అనే నమ్మకం అనమాట వాళ్ళకు. యాగం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ యాగంలో నుంచి ఒక విష్ణువు ఎలా ఉంటాడో అదే విధంగా ఉన్నటువంటి పోలికలతో ఒకరు బంగారు కలశంలో అమృత కలశం అని కూడా అంటారు అన్నమాట. దాంట్లోంచి ఒక పాయసం తీసుకొని వస్తారు. అప్పుడు మీరు ఎవరు అంటే నేను విష్ణు దూతనని చెప్తారు. ఈ పాయసం ఇచ్చి మీ రాణులకి ఇవ్వండి అని అన్నప్పుడు, ఆయన ఇచ్చినప్పుడు వాళ్ళకు నిన్న మనం చెప్పుకున్నాం, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, శ్రీరాముడు వచ్చి కౌశల్యమాతకు, తర్వాత శ్రీరాముడు జన్మించిన కొద్దిసేపట్లోనే భరతుడు జన్మిస్తాడట. 2 రోజుల తర్వాత సుమిత్ర మాతకు వచ్చి ఇద్దరికి జననం ఇస్తుంది. ఎవరికి? లక్ష్మణుడికి, శత్రుఘ్నుడికి. ఇలా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మ తీసుకుంటారు. శ్రీరామచంద్ర ప్రభువుకి జై. దేవతలందరూ వెళ్ళి బ్రహ్మలోకంలో బ్రహ్మను ప్రార్థిస్తారనమాట. ఈ రావణాసురుడి యొక్క చేష్టలతో మేమందరం చాలా విసిగిపోయినాము, చాలా బాధపడుతున్నాము, మాకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాడు, మీరు ఏదో ఒక ఉపాయం చెప్పండి, ఇతన్ని ఏ విధంగా నిర్జించాలో అని అన్నప్పుడు వాళ్ళు చర్చించుకుంటూ ఉండే సమయంలో, బ్రహ్మతో చర్చించుకుంటూ ఉండే సమయంలోనే అక్కడికి
గరుడుని వాహనం మీద కోటి సూర్యుల తేజస్సుతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షం అవుతాడనమాట. శ్రీ మహావిష్ణువుకి జై. గంభీరమైనటువంటి స్వరంతో మీరు ఎటువంటి బాధలు పడాల్సిన అవసరం లేదు అని అభయం ఇస్తాడనమాట భగవంతుడు. వెంటనే దేవతలందరూ ఆయన్ను, ఓ జగత్పతి, మహా దివ్య పురుష, పురుషోత్తమ, సృష్టి అంతటికీ ఆధారమైనటువంటి ఓ భగవాన్, మీ వల్లనే మేమందరము కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము, అందరికీ రక్షకుడివి, తండ్రివి నీవే, విశ్వానికి అంతటికీ ఆధారుడువు అనేసి వాళ్ళు ఎంతో వినయంగా విష్ణు భగవానుని ప్రార్థించిన తర్వాత అప్పుడు ఆయన, మీరు ఇక మీదట ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, నేను తొందరలోనే ఈ భూమండలం మీద అవతరించి రాక్షసుల మొత్తాన్ని కూడా హతమార్చి ధర్మ సంస్థాపన చేసి 11,000 సంవత్సరాలు పరిపాలిస్తాను అనేసి చెప్పేసి ఆయన మళ్ళీ అదృశ్యమైపోతారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు పిలుస్తాడు దేవతలందరినీ. రాబోయే సమయం చాలా గట్టుగా ఉంది కాబట్టి, భగవంతుడు అవతారం తీసుకోబోతున్నారు కాబట్టి మీరందరూ ఆయనకు సహకరించే దానికోసంగా మీ మీ అంశాలతో భూమి మీద సైన్యాన్ని పుట్టించండి అని అంటారనమాట. ఇక్కడేమో విష్ణు భగవాన్ యొక్క అంశతో నలుగురు వచ్చేస్తారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఇక్కడ వస్తారు. అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, శ్రీ మహావిష్ణు అవతారాలు తీసుకున్నారు కాబట్టి వాళ్లకు సహాయ సహకారాలు అందించే దానికోసంగా మీరందరూ కూడా భూమి మీద జన్మ తీసుకోండి. ఎందుకంటే రావణాసురుడు నన్ను ఏం చేయలేడు కాబట్టి నరునితో నాకేం భయం లేదని వేస్తాడనమాట. ఎందుకంటే నరుడు అంత చీపుగా కనపడినాడు అతనికి. నరుడు వల్ల నాకు ఇబ్బంది రాకూడదు అని మాత్రం కోరుకోలే అతను. కాబట్టి విష్ణు భగవానుడు శ్రీరామచంద్రుడిగా రావడానికి కూడా ముఖ్య కారణము అది మన మానవుల జన్మల తరింపడానికి. అంతకుముందు మానవ జన్మ అంటే అంత తక్కువగా చూసేవాళ్ళు. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడో మానవ జాతి అంతటికీ కూడా ఒక గొప్ప ఘనమైనటువంటి కీర్తి వచ్చిందనమాట. అప్పుడు మనం కాలర్ ఎగేసుకోవచ్చు, నేను కూడా మానవుడిని అని చెప్పాడు. అంతకుముందు మానవుడు అంటే చీ అనేవాళ్ళు అనమాట. అంటే అంత తక్కువగా ఉండేవాళ్ళు. భగవంతుడు ఎప్పుడైనా కానీ తక్కువగా ఉండే వాళ్ళను కూడా ఉద్ధరించడానికి వస్తాడు. అంతకుముందు యాదవులందరినీ తక్కువగా చూసేవాళ్ళు. ఎప్పుడైతే యాదవులు వంశంలో కృష్ణ భగవానుడు జన్మించాడో వాళ్ళకి ఒకసారిగా ఉన్నత స్థితి అనేది ఒకటి వచ్చిందనమాట. గర్వపడేలాగా మానవ జన్మ ఎందుకు రానకుండా మానవ జన్మ కూడా గొప్పది అని చెప్పుకోవడానికి శ్రీరామచంద్ర ప్రభువుకి జై. ఆయన అవతరించి అన్ని చేశాడనమాట. ఎప్పుడైతే అలా బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడో దేవతలందరినీ, మీరు పోయి మీ అంశాలతో భూమి మీద కోతుల జన్మలో కానీ నరుల జన్మలో కానీ తీసుకోండి, వీళ్ళ ద్వారా నాకు మరణం రావాల్సిన అవసరం లేదని కోరుకోలేదు కాబట్టి వానరులు, మానవులు ఆయన ఆజ్ఞతో ఇక్కడికి వచ్చేసారు. ఎవరెవరు వచ్చారంటే, బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞతో ఇంద్రుని వల్ల వాలి జన్మించాడట, సూర్య భగవానుడి వల్ల సుగ్రీవుడు, బృహస్పతి వల్ల తార, కుబేరుని వల్ల గంధమాదరుడు, విశ్వకర్మ వల్ల నలుడు, వరుణి యొక్క అంశంతో సుసేనుడు, తర్వాత వాయుదేవుని యొక్క అంశతో హనుమంతుడు. వీళ్ళు ముఖ్యంగా వచ్చారంట. ముఖ్యమైన వాళ్ళు వీళ్ళంతా. రకరకాల దేవతలందరూ కొన్ని కోట్ల మంది ఉద్భవించారంట. 3 కోట్ల మంది కదా ఎవరు దేవతలు. కాబట్టి చాలామంది వాళ్ళ అంశంతో అంత పవర్ఫుల్ అయిన వాళ్ళు అన్నమాట. అక్కడ చెప్పారు. దాంతోపాటు వాళ్ళకు కామరూపులు కూడా, అంటే వాళ్ళు అనుకుంటే రూపాలు కూడా మార్చగలరంట. వాళ్ళు అంత శక్తివంతులు చేశారనమాట మొత్తం అందరూ కూడా. అంటే ముందుగానే రాబోయే రావణ యుద్ధానికి ఎవరెవరు అవసరం అవుతారు, ఎంత గొప్ప వాళ్ళు అవసరం అవుతారని ముందుగానే ప్లాన్ జరిగింది. అవునా? కాబట్టి ఇదంతా ఎవరి ప్లాన్? మొత్తము దేవతల యొక్క ప్లాన్ ముందుగానే. ఇక్కడ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వచ్చారు కదా. వీళ్ళందరూ కూడా నలుగురు కూడా చూడడానికి పోలికలు ఒకే రకంగా ఉంటారట. అంత అందంగా ఉంటారంట నలుగురు కూడా. ఎందుకంటే నలుగురు కూడా విష్ణు భగవాన్ యొక్క అంశ కాబట్టి అందరూ కూడా ఒకే ఇంచుమించు అందరూ కూడా అందంగానే ఉంటారు, ఒకటే రకమైన పోలికలతో ఉంటారట. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు జన్మించారో అప్పుడు స్వర్గం నుంచి పూల వర్షం కురిసిందట. అప్సరసలు, దేవతలు పూలు పట్టుకో ఉంటారు రెడీగా. దుందుమాధవులని వాళ్ళు వాద్యాలన్నీ పెట్టుకొని ఎప్పుడైతే అలా గొప్ప కార్యం జరుగుతుందో వెంటనే పైనుంచి పూలు కురిపిస్తారు, ఆనందంగా కీర్తనలు చేస్తారనమాట. శ్రీరామచంద్రుడు పుట్టినప్పటి నుంచి కూడా ఎంతో యాక్టివ్గా ఉండేవాళ్ళు, మర్యాదగా ఉండేవాడు, చాలా వినయంగా ఉండేవాడు. ఎంత వేదాలు ఎంత గొప్ప అయినా కానీ చాలా తొందరగా నేర్చుకునేవాడు, ఎంతో ప్రజ్ఞ కలిగిన వాడు అనమాట.
ఈయన వెంట లక్ష్మణుడు తప్పనిసరిగా ఉండేవాడు. పడుకుండేటప్పుడు కూడా లక్ష్మణుడు పక్కన లేదా పడుకునేవాడు కాదు, తినేటప్పుడు లక్ష్మణుడు లేకుండా తినేవాడు కాదు. అప్పుడప్పుడు వాళ్ళు వేటకు వెళ్ళేవాళ్ళు, పక్కన లక్ష్మణుడు ఎప్పుడు ఉండేవాడు అనమాట. ఎప్పుడు శ్రీరాముడు వెంట లక్ష్మణుడు ఉంటే భరతుడు వెంట శత్రుఘ్నుడు ఉండేవాడు అనమాట. విద్యాభ్యాసం అంతా కూడా వశిష్ఠ మహర్షి దగ్గర వాళ్ళు నేర్చుకున్నారనమాట. మొత్తానికి వాళ్ళు 15 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి దశరథుడు అనుకుంటాడు, పిల్లలకు మంచి సంబంధంగానే ఉంటే పెళ్లి చేస్తే బాగుండు అనేసి వశిష్ఠుడితో మాట్లాడుతూ ఉంటారనమాట ఎవరు, దశరథ మహారాజు. అలా వాళ్ళ యొక్క మాటలు చర్చించుకుంటా ఉండే సమయంలోనే ఒక ఋషి ఎంట్రీ ఇచ్చారు. ఎవరా ఋషి? వెరీ గుడ్. విశ్వామిత్రుడు ఎంట్రీ ఇచ్చాడనమాట. ఎప్పుడైతే విశ్వామిత్రుడు వచ్చాడో తన ఆశ్రమంలో నుంచి దశరథ మహారాజు, వశిష్ఠుడు కూడా తను కూర్చున్న చోటు నుంచి ఇద్దరు లేచి వెంటనే ఎదురేగి ఆయనకు ఆహ్వానం పలుకుతారనమాట విశ్వామిత్రుడికి. ఆయన్ను చూసి దశరథ మహారాజు ఎంతగా పొగుడుతాడంటే, మీ యొక్క రాక మాకు ఇప్పటికిప్పుడే అమృత బాణం తీసుకొచ్చి మా చేతిలో పెట్టినంతగా అయింది. అమృత బాణం దొరకడమే చాలా కష్టము, అలాంటిది అమృత బాణం తీసుకొచ్చి మన చేతులు పెడితే ఇంకెంత ఉంటుంది. అలా అమృత బాణం చిక్కినట్లు అసలే వర్షం పడకుండా సంవత్సరాల కొద్దీ అందరూ ఇబ్బంది పడుతూ ఉండే టైంలో ఒక్కసారిగా కుంభవృష్టి కురిస్తే ఎంత ఆనందపడతారో అలా కుంభవృష్టి కురిసినట్లు ఇంక శాశ్వతంగా పోయింది, ఇంక ఇది మనకు దక్కదు అని అనుకుండేది ఒక్కసారిగా మనకు దక్కితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందంగాను, అసలే సంతానమే లేకుండా ఉండేవాళ్ళు ఒక్కసారిగా సంతానం కలిగితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగాను, మొత్తానికి మా జీవితంలో ఒకసారిగా గొప్ప వెలుగు వచ్చితే ఎంత ఆనందంగా ఉంటుందో, భగవంతుడు ప్రత్యక్ష వరాలిస్తే ఎంత బాగుంటుందో అన్నట్లు అంత గొప్పగా మాకు పరమానందంగా ఉంది మీ యొక్క దర్శనము. ఒక గొప్ప తేజస్సు వచ్చినట్లు ప్రధానమంత్రి వచ్చినాడు అనుకో మన ఇంటికి, అంతవరకు లేని మనకు గౌరవము ప్రధానమంత్రి వచ్చిపోయిన తర్వాత మన స్టైలే వేరేగా ఉండిపోతుంది. అంతకుముందు పెద్ద వాల్యూ ఉండి లేకుండా కానీ ఆ తర్వాత మంచి వాల్యూ ఉండినట్టు ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ నేను ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తానంటే, విశ్వామిత్రుడిని చూసి దశరథ మహారాజు అంత గొప్పగా పొగిడాడు అనమాట. మీరు రాక అంత గొప్పగా ఉండదు. ఇప్పుడు అంటాడు, మీకు ఏమి కావాలనో చెప్తే దాన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉండాము, దయచేసి మీరు అడగండి మీకు ఏం కావాలో అని అనేసి అడుగుతాడు అనమాట. అంత గుర్తుపెట్టుకోండి ఏమన్నాడు, దయచేసి మీకు ఏం కావాలనో చెప్తే అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈయన యొక్క ఆ వినయాన్ని, ఆ గౌరవాన్ని చూసి చాలా సంతోషిస్తాడు ఎవరు, విశ్వామిత్రుడు. అప్పుడు ఆయనకు గౌరవచనాలు ప్లస్ ఆయనకు ఆశీర్వాదం ఇచ్చారనమాట. చూడండి, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పోస్టుకు రావాలంటే సామాన్యం కాదు. మామూలుగా రాజర్షి, ఆ తర్వాత ఋషి, తర్వాత మహర్షి, తర్వాత బ్రహ్మర్షి. అంత గొప్ప స్టేజ్ అనమాట. త్రికాల జ్ఞాని అనమాట. అన్ని విషయాలు తెలుసుంటాయి అనమాట. త్రికాల జ్ఞాని అంటే తెలుసుంటుంది కదా మీకు, అంటే జరిగిపోయినది తెలుసుంటుంది, జరుగుతూ ఉండేది తెలుసుంటుంది, జరగబోయేది కూడా తెలుసుంటుంది అనమాట. ఆశీర్వదిస్తాడు. అలాంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనకు జన్మ ధన్యమైనట్లే. అప్పుడు సంతోషంగా విశ్వామిత్రుడిని పాదాలు కడిగి నీళ్లు పైన చల్లుకొని, మీకు ఏమి కావాలో మీరు చెప్తే దానికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అడిగినప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడనమాట, నేను ఒక యాగం చేస్తూ ఉంటాను. ఆ యాగము దాదాపు పూర్తి కావాల్సిన స్టేజ్ వచ్చేసింది, కంప్లీట్ అవుతా ఉండేది. అయితే ఆ టైంలో మారీచుడు అనేవాడు వచ్చి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఎవరి మారీచుడు అంటే తాటకి యొక్క కుమారుడు. యజ్ఞం కంప్లీట్ అవుతుంది అనుకునే సమయంలో వీడొచ్చి రక్త మాంసాలన్నీ తీసుకొచ్చి దాంట్లో కుమ్మరిస్తాడు. ఆ యాగం అంతా నిష్ప్రయోజనం అయిపోతా ఉంది. అందువల్ల మీ కుమారుణ్ణి శ్రీరామచంద్రుడిని నా వెంటగాన్ని పంపిస్తే ఒక 15 రోజులు చాలు, నేను మళ్ళీ తోడుకొని వచ్చేసి ఇక్కడ వదిలిపెట్టేస్తాను. అలా నాకు పంపించిన దానివల్ల మీ కుమారుడికి శ్రీరాముడికి అనేక గొప్ప గొప్ప విద్యలు కూడా నేను అందిస్తాను. ముందుగానే చెప్తాడు, నీకు ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి నువ్వు అతన్ని మా వెంట పంపించు అంటాడు అనమాట. నా వెంట పంపించు అని ఆ వాక్యం ముగిసే లోపలనే దశరథ మహారాజు మూర్చబడిపోయినాడు. అంతవరకు ఏం చెప్పినాడు ఆయన, నువ్వు ఏమి అడిగితే అడగండి, అన్ని నేను ఇచ్చేస్తాను, మీరు అడగడమే గొప్ప అన్నట్లుగా మాట్లాడి, ఎప్పుడైతే శ్రీరామచంద్రుడిని నా వెంట పంపి అన్నాడో వెంటనే మూర్చిపోయినాడు అనమాట. అంటే అంత భయం కలిగింది. తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళా మూర్చిలోని తేలుకున్నాడు. శరీరం అంతా వణికిపోతా ఉంది. సింహాసనం నుంచి మళ్ళా కింద పడి మళ్ళా మూర్చిపోయాడు.
మాట తప్పాలంటే భయం, ఆ రాక్షసుల మీదకి రాముడిని ఎట్లా పంపించాను అని ఇతని బాధ. మా కొడుకు కనీసం 16 సంవత్సరాలు కూడా నిండలేదు, చాలా సున్నితమైన వాడు, అసలు రాజ్య విద్యలు అనేటివి ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు, చాలా చాలా ఆయుధాలు ప్రయోగించడమే ఇంకా నేర్చుకోలేదు, కావాలంటే నేను వస్తా, ఒక అక్షోహిణి సైన్యం తీసుకొని వచ్చేసి మేము రెడీగా అక్కడ కాపలా ఉండి మీకు యజ్ఞం అంతా కంప్లీట్ చేపిచ్చేస్తాను, నేను శ్రీరాముని మాత్రం పంపలేను అని అంటాడు అనమాట. అప్పుడు విశ్వామిత్రుడికి చిన్నగా కోపం రాదు. హరే కృష్ణ. అప్పుడు చాలా కోపంగా విశ్వామిత్రుడు చెప్తాడు, నేను అనుకుంటే రాక్షసుల్ని 5 నిమిషాల్లో మొత్తం సర్వనాశనం చేస్తాను, శ్రీరాముని యొక్క యశస్సు లోకమంతా తెలియజేయడం కోసంగా నేను వచ్చాను, ఏమనుకుంటున్నావు నువ్వు, ఇట దరిద్రపు స్థలాన్ని దగ్గరికి నేను వచ్చాను అన్నట్లుగా నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి తక్షణమే అని అనేసి ఆయన చాలా కోపపడతాడు అనమాట విశ్వామిత్రుడు. అప్పుడు వెంటనే పరిస్థితి చేజారిపోతుందనేసి వశిష్ఠుడు, రాజా నువ్వు ఇప్పుడేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఒకసారి నువ్వు మాట ఇచ్చిన తర్వాత అది తప్పినావంటే రఘువంశము, ఈ వంశంలో ఇంతవరకు ఎవరు మాట ఇచ్చి తప్పిన వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు, నేను చెప్తున్నాను శ్రీరామచంద్రుడికి ఏమీ కాదు, కాబట్టి నువ్వు భయపడకుండా ప్రశాంతంగా ఆయన వెంట పంపించు, ఏమి కాదు అని అంటని వశిష్ఠుడి గురించి బాగా తెలుసు దశరథ మహారాజుకు. ఇతనికి అప్పుడు ధైర్యం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు శ్రీరామచంద్రుడిని పంపడానికి ఇష్టపడతాడు. వెంటనే శ్రీరామచంద్రుని పిలిపిస్తారు. శ్రీరామచంద్రుడు వెంటనే పిలవకుండానే ఇంకొకరు అతిథి వస్తారు. ఎవరు? లక్ష్మణుడు. ఎక్కడ శ్రీరామచంద్రుడు ఉంటాడో అక్కడ లక్ష్మణుడు తప్పనిసరిగా ఉంటాడు అనమాట. వెంటనే ఇద్దరు వస్తారు. దశరథ మహారాజు దగ్గర నుంచి సెలవు తీసుకుంటారు. ఆయన ఒకసారి ఆలింగనం చేసుకొని క్షేమంగా ఊరండి ఆయన అని చెప్పేసి ఆశీర్వదిస్తారు. అప్పుడు మళ్ళా విశ్వామిత్రుడు మళ్ళా ఒకసారి దశరథ మహారాజా నీవు భయపడాల్సిన అవసరమే లేదు అని గట్టిగా చెప్తాడనమాట విశ్వామిత్రుడు. వశిష్ఠుడే చెప్తాడు ఎవరికి? దశరథ మహారాజుకు. ఏమంటే ఈ విశ్వామిత్రుడు శివభగవానుడి దగ్గర అనేక రకాలైనటువంటి ఆయుధాలన్నీ ప్రయోగించడంలో గొప్ప ప్రవీణుడు, అన్ని వరాలు పొందుండాడు అన్ని ఆయుధాలు వేయడానికి. అందువల్ల ఆ ఆయుధాలన్నీ కూడా శ్రీరాముడికి అందజేస్తాడు, అందులో నీకు సందేహమే లేదు, కాబట్టి నీవు నిర్భయంగా శ్రీరామచంద్రుడిని అతని వెంట పంపించవచ్చు అని కూడా చెప్తాడనమాట వశిష్ఠుడు. అప్పుడు ఈయనకు బాగా మంచి ఆనందం కలుగుతుంది. అప్పుడు అంటే భయం పోతుంది. అప్పుడు ఆయన పంపిస్తాడు. వీళ్ళు ముగ్గురు కలిసి యజ్ఞం చేసే స్థలానికి వీళ్ళు ముగ్గురు బయలుదేరతారు. అలా వాళ్ళు కొంతసేపు బయలుదేరిన తర్వాత సరయూ నది వెంట కొన్ని మైళ్ళ దూరం, 12 మైళ్ళ దూరం నడిచిన తర్వాత రాత్రి అయినప్పుడు అక్కడ పడుకుంటారు వాళ్ళు. ఆ పడుకుండే ముందర విశ్వామిత్రుడు చెప్తాడు, శ్రీరామ నీకు నేను బల అతి బల అనేటువంటి 2 మంత్రాలు నేను ఉపదేశిస్తాను, నేర్చుకోమంటాడు అనమాట. యాక్చువల్ నిజంగానే నీవు ఎంతో బలవంతుడివి, అయినా కూడా నేను వీటిని నీకు చెప్తున్నాను. వీటి వల్ల ఏం కలుగుతుందంటే జీవితంలో ఎప్పుడే కానీ అలసట అనేది తెలియదు, ఎంత శారీరక శ్రమ అయినా చెయ్యి. అందుకే యుద్ధంలో చేసేటప్పుడు శ్రీరామచంద్రుడు అలిసి కూర్చున్నాడు అనేది తెలియదు. గమనించినారా మీరు? కాబట్టి భగవంతుడు ఆయనకు ఎవరు మన విశ్వామిత్రుడు ఆయనకు 2 రకాలైనటువంటి ఇస్తాడనమాట. చూడు, అన్ని విద్యలు శ్రీరామచంద్రుడు ఎవరి దగ్గర నేర్చుకుంటాడు? విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకుంటే ఈయన అన్ని విద్యలు మళ్ళీ ఎవరికి అందిస్తాడు? లక్ష్మణుడికి అందిస్తాడు అనమాట. అందువల్ల శ్రీరామచంద్రుడు కొన్ని విద్యలు నేర్చుకున్నాడు అంటే ఆటోమేటిక్గా ఎవరికి వచ్చుంటాయి? లక్ష్మణుడు కూడా వచ్చేసి ఉంటాయి. ఎవరి ద్వారా? శ్రీరామచంద్రుడి ద్వారా. విద్యలు నేర్చుకోవడమే కాదు, దాన్ని ఇతరులకు కూడా అదే స్థాయిలో చెప్పగలిగే అంత నైపుణ్యం ఎవరికి ఉంది? శ్రీరామచంద్రుడికి. అందుకే సర్వ విద్యా కోవిదుడు అనమాట శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్ర ప్రభుకి జయ. ఆ 2 విద్యలు నేర్చుకున్న దానివల్ల అలసట తెలియదట, తర్వాత వృద్ధాప్యం కూడా రాదట. అందువల్ల శ్రీరామచంద్రుడు ముసలోడుగా అయిపోయినాడు అని ఎక్కడన్నా చూసింటారా? లేదు. ఎప్పుడు బాగా మంచి యవనంగా ఉన్నట్లే అనిపిస్తూ ఉంటారు అనమాట. అవతారాలు, భగవంతుని యొక్క అవతారాలు అంతే. కృష్ణ భగవానుడు 125 సంవత్సరాలు ఉంటాడు. ఎంత వయసు అంటే 16 ఏళ్ళ వయసు ఉన్నట్లే చూపిస్తారు, కానీ ఎక్కడన్నా కృష్ణ భగవానుడు ముసలోడు అయినట్టు చూపిస్తారా? చూపిరు. మళ్ళీ పక్కన భీష్ముడు వీళ్ళందరినీ కూడా మళ్ళీ ముసలోళ్ళుగా చూపిస్తారు. కృష్ణ మాత్రం ఎప్పుడూ యవనంగానే ఉంటారు అనమాట. అది ఇక్కడ శ్రీరామచంద్రుడు కూడా వృద్ధాప్య భావాలన్నిటివి ఉండవంట ఆయనకు. తర్వాత ఎందుకు? ఆ విద్య నేర్చుకున్న తర్వాత. అంతేకాకుండా
ఎవరైతే ఇవి బల అతిబల నేర్చుకుంటారో వాళ్ళకు సాటి లేనటువంటి జ్ఞానము శక్తి రెండు వస్తాయి. అలసట ఉండదు, అపారమైన శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, ముసలితనం రాదు. చూసావా ఎంత పవర్ఫుల్ అవి. మన వాళ్ళకి ఎవరికి ఒకరిద్దరికి నేర్పించుంటే మళ్ళీ వాళ్ళు బట్టర్ ఉండేవాళ్ళం కాదు మనం భూమండలం పైన. హరే కృష్ణ. అప్పటికే అన్ని రకాలు చాలా తెలుసున్నప్పటికీ కూడా మళ్ళీ నువ్వు ఈ నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటారు. తర్వాత మంత్రోదేశం పిమ్మట వాళ్ళ 1000 సూర్యుల తేజస్తో వెలిగిపోయారంట ఇద్దరు. అంత పవర్ఫుల్ అనమాట అవి రెండు కూడా, బల అతిబల అనేటువంటి ఆ విద్యలు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఉదయాన్నే గంగా తీరానికి చేరుకొని వాళ్ళు నడిచి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఆశ్రమం కనపడుతుంది అనమాట వాళ్ళకు. గురుదేవా, ఇక్కడ ఏదో ఒక ఆశ్రమం ఉన్నట్లున్నదే, అదేమిటది ఒకసారి తెలుసుకోవాలన్నది అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఇది మన్మధుడు శివభగవానుడి మీద మన్మథ బాణం వేస్తాడనమాట, ఆయన కామమోహితం చేసే దానికోసంగా. అది చేస్తే ఎందుకు చేస్తాడు, ఈ రాక్షసులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ఆ రాక్షసులను అంచడానికి శివపార్వతులకు పుట్టే బిడ్డలైతే వాళ్ళని చంపుతారనమాట రాక్షసుల్ని. అందుకని అనుకుంటే ఈ శివపార్వతుల ద్వారా పిల్లలు పుట్టనీయకుండా వాళ్ళకి ఆ కోరికలు లేవు. ఎవరు శివభగవానికి ఆ కోరిక లేదు, ఆమెకి ఆ కోరిక లేదు. అందుకని వాళ్ళల్లో కోరికన్నా పుట్టించితే అప్పుడు వాళ్ళ ద్వారా పుట్టేదానికి అవకాశం ఉంటుంది అని దేవతలందరూ కలిసి ముందుకు దోస్తారు ఇతన్ని, ఎవరిని, మన్మధుడిని. ఎప్పుడైతే ఆయన బాణం వేస్తాడో కోపంగా శివభగవానుడు అతను చూసేటప్పటికి భస్మం అయిపోతాడు. ఈ ప్రదేశంలోనే జరిగింది అనేసి చూపిస్తాడనమాట ఇక్కడ. ఓకే, దాని స్టోరీ మళ్ళీ చాలా పెద్దది అవుతుంది, మనం ఇప్పుడు దానికి ఎందుకు. మొత్తానికి అక్కడ ఆ ప్రదేశం ఉంది అనేసి చెప్తాడనమాట విశ్వామిత్రుడు. మరుసటి రోజు ఉదయాన్నే విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో గంగా నది తీరానికి చేరుకుంటారు. అక్కడ పెద్ద జలపాతము చాలా హోరుగా మామూలుగా ఒక రకంగా వెళ్తూ ఉంటుంది, కానీ అక్కడ మాత్రం హోరు అని ఒక పెద్దగా శబ్దం వస్తూ ఉందట. అక్కడి నుంచి సహజంగా కాకుండా వేరేగా ఉండాలన్నప్పుడు అప్పుడు గురుదేవుల్ని మనం ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నించాలన్నమాట. అప్పుడు వాళ్ళకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది చెప్పడానికి. శ్రీరామచంద్రుడు సకల శాస్త్రాలు తెలిసినప్పటికీ కూడా కొన్ని వాళ్ళ గురువు దగ్గర నుంచి వినాలనే ఉద్దేశంతో అడుగుతూ ఉంటారు అనమాట. ఆయన అడుగుతాడు, ఎందుకు అంత పెద్దగా శబ్దం వస్తూ ఉంది ఇక్కడ అంటే ఆయన ఏం చెప్తారంటే, ఇక్కడ మానస సరోవరము, ఇది గంగా నది, సరయూ నది, ఈ రెండు అనేది కలుస్తూ ఉండే చోటంట. గంగా నదిని మానస సరోవరం వచ్చి కలిసి అక్కడ సరయూ నదిగా ప్రవహిస్తూ ఉండదంట. ఆ సరయూ నది ప్లస్ గంగా నది రెండు కలిసిన దానివల్ల అక్కడ ఆ రకమైనటువంటి ఒక గొప్ప శబ్దం వస్తూ ఉంది అని అంటారు అనమాట. ఎప్పుడైనా సరే రెండు పుణ్య నదులు కానీ కలిసే చోటు కానీ లేదా నది వెళ్ళి సముద్రంలో కలిసడం కానీ ఇది కానీ కలిసే చోటను పవిత్ర స్థానము అంటారనమాట. ప్రభాస తీర్థం అని కూడా అంటూ ఉంటారు. ఓ రామ, నీవు ఇక్కడ స్నానం చేసి అప్పుడు అక్కడ అంజలి కట్టించు స్థలాలకు, అంటే వాటికి పుణ్య నదులకు మనము కృతజ్ఞతలు తెలపాలన్నమాట. ఎందుకంటే మనము రకరకాల పాపాలన్నీ చేసి ఉంటాం. ఎన్ని పాపాలు చేసి ఉంటామో మనకే తెలియదు. అందువల్ల ఆ పాపాలు పోయినప్పుడే భగవంతుడి దగ్గరికి రాగలము, భగవంతుని గురించి వినగలం. పాపాలు ఏం చేస్తాయంటే భగవంతుని నుంచి మనల్ని దూరంగా తోసేస్తాయి. పుణ్యం ఏం చేస్తుందంటే భగవంతుడికి దగ్గరగా చేస్తుంది అనమాట. చతుర్విజ భజంతే మాం జనాన సుకృతి నోర్జున. సుకృతి అంటే పుణ్యం. అప్పుడు భగవంతుడు ఇప్పుడు మనం అందరం కూడా వింటున్నామంటే భగవంతుని గురించి కొంచెం చెప్పుకుంటున్నాము, విన్నామంటే మనం ఎంతో పుణ్యం చేసాం. ఆ పుణ్య ఫలితంగా ఇప్పుడు భగవంతుని గురించి చెప్పుకునే భాగ్యం, వినే భాగ్యం అనేది మనకు కలిగింది. అట్లా పుణ్యం కలగాలంటే కొన్ని భక్తుల సాంగత్యంతో పుణ్యం వస్తుంది, భగవంతుని భక్తి వస్తుంది. పుణ్యమైన నదుల్లో స్నానం చేసిన దానివల్ల పుణ్యం వస్తుంది. ఈ రెండు నదులు కలిసే చోట చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది ఎక్కువగా. ఇలా మనం కొన్ని విషయాలు మనకు టెక్నిక్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్రుడు అంతటి వాడే రెండు నదులు కలిసే చోట దిగి నమస్కారం చేసి అక్కడ అంజలి కట్టించాడు అనమాట. ఒక అరణ్యంలాగా కనపడింది. అయితే ఒక్క మనిషి లేడు, జనసంచారమే లేకుండా ఉండేటువంటి ఒక మహా అరణ్యాన్ని చూసి గుండె గుబేలం అనిందంటే, ఇదేందిరా ఇంత పెద్దదిగా ఉండదు, ఎక్కడే కానీ ఒక జీవం అనేది కనపడడం లేదు,
ఇదేంది ఇట్లా ఉంది అనేసి అప్పుడు అక్కడ ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకు ఇలా ఉండాలి అనేసి ఎవరిని విశ్వామిత్రుని అడుగుతాడనమాట శ్రీరామచంద్రుడు. ఇదేంది గురువర్య, ఇక్కడెక్కడే కానీ ఒక్క మనిషి గడలేదు, ఒక జంతువు లేదు, దారి సంచారమే లేదు, ఇది ఎంత భయంకరంగా ఉంది అంటే వృత్తాసురుని ఇంద్రుడు చంపినప్పుడు అతనికి ఒక పాపం వచ్చింది. ఆ పాపం వల్ల ఏమవుతుందంటే అతనికి శరీరం అంతా కుంచుకొని పోయినట్టు, ఘోరంగా ఉండే ఒక ఒళ్ళంతా పుండులుగా ఉండి తీవ్రమైన వికృతి రూపంతో ఘోరంగా ఉండేటువంటి ఏదో ఒకటి వచ్చి ఇతను కౌగిలించుకోవాలని చూస్తూ ఉన్నట్లు, ఇతని యొక్క శరీరం అంతా ఏదో తేడాగా ఉన్నట్లు మొత్తానికి చాలా చాలా వర్ణించున్నారు. అంత ఘోరంగా తయారవుతుంది అతను. అందువల్ల ఆయన ఏం చేస్తారంటే నాకు ఈ పాపాలను పంచుకోవడానికి ఎవరు వస్తారు అని అన్నప్పుడు 4 ముందుకు వస్తారంట. ఇది భాగవతంలో ఉంది, యాజ్ ఇట్ ఈస్గా. వాళ్ళు ఎవరంటే భూమి, నీరు, చెట్లు, స్త్రీలు 4 వస్తారనమాట ఆ ఇంద్రుడి యొక్క పాపం పంచుకోవడానికి. ఎవరు వస్తారు? భూమి, నీళ్ళు, చెట్లు, స్త్రీలు అంటే లేడీస్ వస్తారనమాట. అప్పుడు వాళ్ళందరూ పంచుకుంటారు ఆ ఇంద్రుడి యొక్క పాపాన్ని. పంచుకుని దానివల్ల, ఆ పాపం తీసుకుని దానివల్ల భూమి అంతా నిస్సారం అయిపోతుంది. అంటే ఒక చోట మొత్తం భూమే కాదు, కొన్ని ఏరియాలు ఆ పాపం ఇక్కడిక్కడ దాన్ని అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన చోట ఆ పాపం ఈ భూమికి ఈ చోట్లో అప్లై చేయబడింది ఇప్పుడు నడిచే చోట. అందువల్ల అంత నిస్సారం అయిపోయింది అంత. అదొకటి ఏది భూమి. తర్వాత నీళ్లు తీసుకుంటే ఆ నీళ్లు పనికి రాకుండా పోతాయి అన్నమాట. ఆ నీళ్లు మనకు ఎప్పుడైనా సరే నీటి మీద కానీ నురుగు ఉంటే అవి తాగడానికి అర్హత లేనట్టు గుర్తుపెట్టుకోండి. భూమి తీసుకున్న దానివల్ల చౌడు నీళ్ళగా తయారైపోయింది, అంటే సారం లేనటువంటి భూమిగా తయారైంది అక్కడక్కడ. నీళ్లు తీసుకున్నప్పుడు వాటి మీద నొరగ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం నీటిని తీసుకునేప్పుడు దాంట్లో నొరగంతా ఉంటే ఆ నీళ్లు తాగడానికి అర్హత కాదు. ఓకే, తీసుకునే దానికి అది ఇబ్బంది. తర్వాత చెట్లకు తీసుకునే దానివల్ల బంక కారడం అనమాట. చెట్లకు ఎక్కడన్నా బంక కారుతా ఉంటే అది శుభం కాదు, అశుభం బంక కారే చెట్లు. తర్వాత స్త్రీలు తీసుకునే దానికోసంగా వాళ్ళకు నెలలో 5 రోజులు వస్తాయి కదా పీరియడ్స్ అనేటివి, అవి అన్నమాట. ఈ పాపం తీసుకునే దానికోసంగా వాళ్లకు ఆ ఇబ్బంది వస్తుంది అనమాట. ఈ 4 పంచుకునే దానికోసం. అయితే వాళ్ళంత పాపం పంచుకున్నారు కదా, మరి వాళ్లకు వరాలు కూడా కావాలి కదా, ఊరికే పంచుకున్నారు కాబట్టి అప్పుడు ఇంద్రుడు వాళ్ళకు వరాలు కూడా ఇస్తాడనమాట ఆ పాపం తీసుకునే దానికోసంగా. ఏం వరాలు ఇస్తాడంటే భూమికి ఒక చోట అది పనికి రాకుండా పోయింది కదా, అది అలాగే ఉండదు. కొన్ని రోజుల తర్వాత అది మామూలుగా అయిపోతుంది, ఇంకొక చోట వేరేగా మారిపోతుంది. అంటే వెంటనే అది మామూలుగా అయిపోతుంది అంట, కాలక్రమేణా మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అది వరం ఆయన ఇచ్చింది. తర్వాత నీళ్లు నురుగులాగా వచ్చింది, తాగకూడదు అన్నారు కదా, మరి నీళ్లకు వచ్చిన వరం ఏమంటే దేంట్లో అయినా కలిసిపోతాయి ఈ నీళ్లు. మజ్జిగలో పోయి మజ్జిగలాగా తయారైపోతాయి, పాలలో పోయి పాలలాగా తయారైపోతాయి, దేంట్లో అయినా పోసినా కలిసిపోయేట్టుగా దానికి వరం ఇస్తారన్నమాట నీళ్లకు. తర్వాత చెట్లకు వరం ఏమి ఇచ్చారంటే ఒక పక్క కొమ్మలు కొడతా ఉంటే కూడా ఇంకో పక్క కొమ్మలు బతికే, మళ్ళీ కొమ్మలు పుట్టేట్టుగా చనిపోకుండా అలా వాటికి వరం ఇస్తారనమాట. తర్వాత స్త్రీలకు మామూలుగా భాగవతంలో చెప్పుండేదే, గర్భంగా ఉండే టైంలో వాళ్ళ భర్తతో కలవకూడదు, కానీ అలాంటప్పుడు కలిసినా కూడా ఏమి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వాళ్ళు వరం ఇస్తారనమాట. ఓకే, అది మొత్తానికి ఈ 4 ఏంటి శాపాలు తీసుకోవడము, దాని నుంచి మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన వరాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ ఆ శాపం తీసుకున్నప్పుడు ఇక్కడంతా వేరేగా అయిపోయింది కదా ఆ నేల. ఆ ఇంద్రుడు మళ్ళీ దానికి వరం ఇచ్చి ఎక్కడైతే నేల తేడాగా వచ్చిందో మళ్ళీ అక్కడ ఎక్సలెంట్గా తయారయ్యే విధంగా మళ్ళీ వరం ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత అది చెప్పాడు కదా ముందుగానే, ఎక్కడైతే అవుతుంది మళ్ళీ కొన్ని రోజులకు మామూలుగా అవుతుంది అని. మంచి ప్రకాశమైనటువంటి గొప్ప 2 నగరాలు ఏర్పడతాయి అన్నమాట అక్కడ. అంత గొప్పగా తయారవుతుంది అనమాట ఆయన ఇంద్రుడి యొక్క వరంతో. ఆ తాటకి సుందుడు అనే అతన్ని చేసుకుంటుంది ఆమె. అయితే ఈ సుందుడు అనేవాడు కొన్ని కారణాల చేత అగస్త్యముని వాడిని
శపించి చంపేస్తాడు. ఎప్పుడైతే అగస్త్యముని తన భర్తను చంపినాడని తెలిసిందో ఈ భార్య వీళ్ళ కొడుకు ఎవరు మారీచుడు ఇద్దరు పోయి అగస్త్యముని మీద పడి తినేయాలని చూస్తారు అతన్ని. వెంటనే అతను శాపం ఇచ్చేస్తాడు అగస్త్యముని వీళ్ళిద్దరికి, మీరిద్దరూ నరులను తినేటువంటి రాక్షసులుగా మారిపోవుగాక అనేసి శాపం ఇచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఇంకా తీవ్రమైన పెద్ద రాక్షసులుగా తయారైపోతారు, ఈ తాటకి ఈ మారీచుడు. ఇప్పుడు ఈ తాటకి వచ్చి ఈ ప్రదేశంలో అప్పుడు అగస్త్యముని ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడే ఉండి ఇక్కడ ఉండి వాళ్ళ జనాలందరినీ తినడము, ఆ నగరాల మీద పడి ఇబ్బంది కలిగిస్తూ ఉండేటప్పటికి ఆ నగరంలో వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతారంట అసలే. అందువల్ల అక్కడ అంత సుందరంగా ఉన్నప్పటికీ కూడా ఒక్క మనిషి ఉండడు అనమాట. అది జరిగింది రామ. కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఈ తాటకిని చంపందే, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మనశ్శాంతి ఉండదు, తప్పనిసరిగా నువ్వు తాటకిని చంపేసి తీరాలి అని అన్నప్పుడు నేను తప్పనిసరిగా దండిస్తాను ఆమెను. అయినా ఆడామిని చంపడం కొంచెం ఇబ్బందిగా ఉండాలి, ఆడాన్ని చంపడం అని అన్నప్పుడు నీవు ఆడది అనేటువంటి ఆలోచన పెట్టుకోగాకు, ఆమె రాక్షసి, ఖచ్చితంగా నువ్వు చంపి తీరాలి అనేసి చెప్తాడు. అది చూస్తూ ఉండగానే అప్పుడు ఒక శ్రీరామచంద్రుడు ఒక బాణంతో ఒక టంకాకారం ఇస్తాడనమాట. బాణంతో ఇది ఆ టంకారం అన్నప్పుడు అది ఒకసారి రావణాసుడి యుద్ధంలో కూడా టాంకారం చేస్తే రావణాసుడి యొక్క గుండె గడగడగడ వణికిందంట. అంటే అంత భయంకరంగా ఉంటుందన్నమాట. ఆ శబ్దం వింటానే తాటకి పరిగెత్తుకుంటూ వస్తుందంట మీదికి, ఎవరో వచ్చినారో వీళ్ళని అంతు చూద్దామనేసి. అప్పుడు వీళ్ళని చూస్తానే వీళ్ళ మీద ఆమెకి రాక్షస మాయ కదా, ఏదో మబ్బు గమ్మినట్టు నల్లటి మేఘాలంతా సృష్టించేసి గొప్పగా అదేదో పగులే మబ్బు బట్టి దుమ్ముతో నిండిపోయింది అనేట్టుగా ఆమె అలా చేస్తున్నాడు, మాయ కల్పిస్తుంది. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరు కూడా బాణాలు వేసేటప్పటికి ఆ మాయ అంతా మళ్ళీ తొలగిపోతుంది. అప్పుడు వెంటనే శ్రీరాముడు చెప్తాడు, ఈమెను చంపే బదులు కాళ్ళు చేతులు అవన్నీ కానీ కొట్టేసినామంటే ఈ మళ్ళీ ఏం చేయలేదు, ముక్కు చెవులన్నీ కోసేసినామంటే అనేసి వాళ్ళు అదే మాదిరిగా చేయాలని చూస్తారు. ఆమె వెంటనే మళ్ళీ మాయమైపోతుంది. మొత్తానికి కొన్ని చేతులు కొట్టేస్తారు, ముక్కు కూడా కట్ చేస్తారు, అయినా మాయమైపోయి మళ్ళీ అక్కడి నుంచి రాళ్ళ వర్షం కురిపిస్తూ అట్లా చేస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళు వాళ్ళ మీద ఆమె పైన బాణాలు వేసినప్పటికీ చంపాలని ఇష్టం ఉండదు శ్రీరామచంద్రుడికి, పొద్దుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే విశ్వామిత్రుడు చెప్తాడు, రామ నీవు నీవు ఆలోచిస్తూ ఉన్నట్లుంది, లేడీస్ని చంపడం వద్దని అనేసి. ఇంకా పొద్దుకిందంటే అంటే మబ్బు పడిందంటే రాక్షసుల యొక్క బలం తీవ్రంగా మారుతుంది, చాలా ప్రమాదం జరుగుతుంది, వెంటనే ఆలోచన లేకుండా చంపేసి ఆమెని అనేసి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక బంగారమైనటువంటి బాణంతో ఆ చెంచులను గట్టిగా లాగేసి ఆమె పైన వదులుతాడు. అది వెంటనే ఆమె గుండెలో నుంచి ఛేదించుకొని పోయేసి అక్కడికక్కడే పడి చచ్చిపోతుంది ఆమె. శ్రీరామచంద్ర ప్రభువుకి జై. తాటికి సంహారాన్ని జరిగేస్తుంది. ఎప్పుడైతే ఆ విధంగా పడిపోతుందో వెంటనే ఈ మారీచుడు కూడా పారిపోతాడు నుంచి, చూసి భయపడి ఉన్నారంటే మనకి ఇబ్బంది అవుతుంది అనేసి. తాటికి యొక్క సంహారం జరుగుతుంది. తర్వాత వీళ్ళు యజ్ఞస్థలికి చేరుకుంటారు, యజ్ఞం చేసేటువంటి స్థలానికి. తర్వాత వాళ్ళు యజ్ఞం చేసేటువంటి విషయాలు అవన్నీ కూడా మనము రేపు చూద్దాం. శ్రీరామచంద్ర ప్రభువుకి జై. ఈరోజు తెలుసుకున్న విషయాల్లో ఏదైనా కానీ సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. కొంతసేపు ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు అంత పెద్ద రాజులు కదా, రాజ్యాలు ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి కదా, మరి మహర్షులు వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు అంత మర్యాదగా లేచి అంత గౌరవం ఇస్తారు ప్రభుజీ వాళ్ళగా? నేను నిన్న ఒకసారి చెప్పా, మీకు గుర్తుండదో లేదో, ఎంతమంది విన్నారు? వర్ణాశ్రమ ధర్మం అనేది త్రేతాయుగం నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు సత్యయుగంలో ఆ వర్ణాశ్రమం లేదు, అందరూ పరమ భక్తులే. ఎప్పుడైతే త్రేతాయుగం వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది వర్ణాశ్రమ ధర్మం అనేది. వర్ణాశ్రమ ధర్మంలో అంటే టాప్ మోస్ట్ ఎవరంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు కంటే తక్కువ ఒక స్టెప్ కింద ఉండేవాడు ఎవరు? క్షత్రియుడు.
క్షత్రియుడి కంటే ఇంకొక స్టెప్ కింద ఉండేవాడు వైశ్యుడు. ఆ వైశ్యుడి కంటే ఇంకా ఒక స్టెప్ తక్కువ ఉండేవాడు ఎవరంటే శూద్రుడు. ఎప్పుడు కూడా రాజు బ్రాహ్మణుడు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి, సరేనా? కాబట్టి ఇక్కడ గురువు బ్రాహ్మణుడు కూడా, అందువల్ల ఈయన క్షత్రియుడు. కాబట్టి టాప్ మోస్ట్ విలువ ఎవరికి ఇవ్వాలి? గురువుకి ఇవ్వాలి లేదా బ్రాహ్మణుడికి ఇవ్వాలి. మనము శారీరక తపస్సు అనేది చెప్పుకోలేంగా. మనం ఏం చెప్పుకున్నాము? మనం వాచిక తపస్సు చెప్పుకున్నాము, మానసిక తపస్సు చెప్పుకున్నాము. శారీరక తపస్సు కూడా చెప్పామా? దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య అహింసాచ శారీరం తప ఉచ్యతే. భగవంతుడు చెప్పిన దాంట్లో అంటే దైవం, తర్వాత ద్విజ అంటే బ్రాహ్మణుడు, తర్వాత గురు, దేవద్విజ గురు ప్రాజ్ఞ అంటే తల్లిదండ్రులు. అంటే టాప్ మోస్ట్లో ఎవరు ఉంటారు? దైవం తర్వాత ఎవరుంటాడు? బ్రాహ్మణుడు తర్వాత ఎవరుంటారు? గురువు తర్వాత ఎవరుంటారు? తల్లిదండ్రులు. అంటే ఇప్పుడు వచ్చిన వాడెవరు? బ్రాహ్మణుడు, పైగా బ్రహ్మర్షి, సరేనా? వాళ్ళకు ఎందుకు అంత అంటే వాళ్ళకు త్రికాల జ్ఞానులు. ఒక్కసారి వాళ్ళు మీ రాజ్యం సర్వనాశనం అయిపోగాక అని ఊరికి ఒక మాట అంటే చాలు, మరుక్షణమే నాశనం అయిపోతుంది అంతే. ఇప్పుడు ఎవరు గొప్ప? రాజు గొప్ప, వాళ్ళు గొప్ప? వణికిపోతారు, అట్ని గడగడగడ వణికిపోతారు. ఎవరు? ఈ దుర్యోధనుడు, పాండవులందరూ కూడా వనవాసానికి అంటే మోసంతో వాళ్ళందరినీ జోదంలో ఓడించేసి అరణ్యవాసానికి పంపిస్తారు. అంతటితో అతనికి పగ జల్లారులా కొన్ని వేల మంది సైన్యాన్ని పంపిస్తారు అన్నమాట వాళ్ళ మీదికి. ఏది? మీరు ఊరికి పక్కన గుడారాలు వేసుకున్నట్టు అట్లా ఉన్నట్లుండి ఒక్కసారిగా వాళ్ళ మీదకి దాడి చేసి 5 మంది చంపేసేయండి అని ఎవరిని? వీళ్ళకి పంపిస్తారు అన్నమాట దుర్యోధనుడు. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారని తెలిసిందో వెంటనే ఎవరు? వ్యాస భగవానుడు వెంటనే అతనికి అక్కడ ప్రత్యక్షమయ్యి ఎవరితో వార్నింగ్ ఇస్తాడనమాట దుర్యోధనుడికి. మీరు ఆల్రెడీ వాళ్లకు 13 సంవత్సరాలు అన్నీ తప్పుడు అధర్మంగా వాళ్ళను పంపించేసినారు. అయినా వాళ్ళు దాన్ని కూడా ఒప్పుకొని వాళ్ళు పోయింటే వాళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళు పోయినా వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఆయన చెప్తాడనమాట, మీరు కానీ వాళ్ళ మీదకి కానీ ఇప్పుడు సైన్యాన్ని కానీ పంపిస్తే ఇప్పటికిప్పుడే మిమ్మల్ని శపిస్తేస్తాను అంటాడనమాట. వాళ్ళు ఊరికి ఒక మాట శపిస్తే చాలు, మళ్ళీ అంతే సెకండ్ మొత్తం అట్లాంటి జరిగిపోతుంది. గడగడ వణికేసి లేదు వెళ్ళిపోతున్నాం అని చెప్పి తిరిగి వెళ్ళిపోతారనమాట, సరేనా? కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రాహ్మణుడు కానీ లేదా పరమ భక్తులు కానీ వాళ్ళు నిత్యము భగవంతుని సేవలో ఉంటారు, అందరి మంచి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో అనవసరమైన వాదన పెట్టుకోవడం కానీ, వాళ్ళతో పరుషంగా మాట్లాడడం కానీ, వాళ్ళకి మనసుకు నొప్పి కలిగించే విధంగా ప్రవర్తించడం కానీ అనేది చేయకూడదు అనమాట. బ్రాహ్మణులతో కానీ పరమ భక్తులతో కానీ ఉండకూడదు అలా. అది మనం శాస్త్రాలు చదివేటప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది అనమాట. ఎందుకంటే వాళ్ళు సాధు జీవులు, వాళ్ళు ఎవరి దగ్గరికి ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతూ ఉంటారు ఏదో ప్రశాంతంగా. అప్పుడు వాళ్ళను మనం ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు. వీలు పడితే మనం సహాయం చేయాలి. భగవంతుడి సేవలో పాల్గొనాలి, భగవంతుడికి ఏదైనా మనం విరాళాలు ఇవ్వాలి, గోసేవ కానీ భగవంతుడికి కానీ దానం చేయడం అనేది చాలా ఉత్తమం అన్నమాట. మనకు భాగవతంలో చెప్తారు, మనము శరీరం అనేది చాలామంది అంటూ ఉంటారు, మేము ఎంత డబ్బు సంపాదించినా నిలబడలేదు ప్రభుజీ, ఎట్టపోతుందో తెలియడం లేదు, ఏందో వచ్చినట్టే ఉంటుంది కానీ నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే శుద్ధి లేదు. కాబట్టి ఆ శుద్ధి అనేది జరిగిందంటే నిలబడుతుంది డబ్బు. ఎప్పుడు శుద్ధి అవుతుందట? శరీరంలో ఉండే మలినము స్నానం చేస్తే శుద్ధి పడుతుంది. ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండే శ్లోకంలో ఉన్నాయి భాగవతంలో. పాత్రలు, మురికి పట్టిన పాత్రలు వాటిని తోమితే శుభ్రపడతాయి. అదేవిధంగా భూమి మీద ఉండే మలినము వర్షం పడితే అంత కొట్టుకొని పోయి శుద్ధపడుతుంది. అదేవిధంగా మనలో ఉండేటువంటి ఎవరి దగ్గర మన ఉండే ధాన్యము అంటే
సంపద దానం వల్ల శుద్ధిపడుతుందట. మన దగ్గర ఉండే సంపద ఎట్లా శుద్ధిపడుతుంది? దానం వల్ల. కాబట్టి మనం కొంతైనా కానీ దానం చేయాలి, సరేనా? అట్లా దానం చేస్తే అది శుద్ధి అవుతుంది, మనకు కలిసి వస్తుంది అనమాట. ఇది కూడా చెప్తారు. కాబట్టి మన శాస్త్రాలన్నీ తెలిసినప్పుడు ఇలాంటి సందేహాలన్నీ కూడా మనం నివృత్తి చేసుకోవచ్చు. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరో రాజు ఉండి ప్రభుజీ అడుగుతారంట. రాజు గారు మీరు ఏమన్నా అడగాలంటే ప్రభుజీ అడగండి, మీద టెక్స్ట్ పెట్టారు ఇక్కడ. చెప్పండి. పైడికల్వ రాజు గారు మాట్లాడండి చెప్పాలనుకుంటే. వాళ్ళు అంటే మన టాపిక్ రిలేటెడ్ గా ఉందో లేదో తెలియదు, మీరే చెప్పాలా? అంటే మనసును ఆధీనంలో పెట్టుకోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. మనం ముందు కూడా మాట్లాడుకున్నదండి, మళ్ళీ ఒకసారి చెప్తారా? మనసు అనేది అర్జునుడికి సందేహం వస్తుంది అనమాట. ఏమంటే భగవంతుడిని అడుగుతాడు, ఎవరిని? కృష్ణ భగవానుని. కృష్ణ, నేను వాయువునైనా కూడా బంధించగలనేమో కానీ ఆ వాయువుని కూడా బంధిస్తాడా? వాయువు నాకు సులభంగా బంధించలేరు ఎవరు. గాలిని నువ్వు బంధించేస్తావు, బందీలేవు. కానీ గాలినైనా నేను బంధిస్తానేమో కానీ నా మనసును కంట్రోల్ చేసుకోలేకుండాను. కాబట్టి ఏమి చేయాలి అని అడుగుతాడనమాట. అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తాడు, మనో నిగ్రహ దుర్లభము. అంటే మనసును కంట్రోల్ చేయడం అంత సులభం కాదు, కానీ కౌంతేయ అభ్యాసము వైరాగ్యము చేత దాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు అన్నాడు అనమాట. అభ్యాసము వైరాగ్యం ఈ రెండు తెలుసుకోవాలన్నమాట. అభ్యాసము అంటే ప్రాక్టీస్, వైరాగ్యము అంటే యథార్థం తెలుసుకోవడం. అంటే యాజ్ ఇట్ ఈస్గా యథార్థం ఉండేది తెలుసుకోవడం, మనం ఊహించుకోవడం కాదు, యథార్థాన్ని తెలుసుకోవడం. యథార్థం ఏంటంటే ఒకవేళ 50 సంవత్సరాలు వాడు ఉన్నాడు అనుకో, అడుగుతూ ఉన్నాడు. 50 సంవత్సరాల ముందు అతను లేడు. ఆ తర్వాత మహా అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళకో మళ్ళీ పోతాడు, ఆ శరీరం ఆడబడేస్తాడు, సరేనా? ఇది యథార్థం. ఎన్ని మాటలు చెప్పినా మనకు అర్థం కాకపోవచ్చు, లేకపోతే ఏదో అవులీగానో లేకపోతే జోక్గానో ఉండొచ్చు. కానీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. అప్పుడు వైరాగ్యం అనేది కొంచెమైనా కానీ ఐడియా రావాలి వైరాగ్యం మీద. అంటే ఏమిటి అని, ఒక కంపెనీలోకి ఒక మనిషిని తొడుకోబోయారు. అతనికి మొదటి రోజే నీకు ₹1,00,000 శాలరీ అన్నాడు. ఏది ఒకటే రోజే సాయంత్రం వరకు పనిచేస్తే చాలు, ఈరోజు నీకు ఎంత అన్నాడు? ₹1,00,000. ఇతను ఆనందానికి అవదలేవు, ఎగిరి గంతేసినాడు, ఏ వాళ్ళు దూకినాడు, ఆ వాళ్ళు కోచ్ చేష్టలన్నీ చేసినాడు, ₹1,00,000 తీసుకున్నాడు, జోబులో పెట్టుకుని. ముందుగానే ఇచ్చేసినాడు ₹1,00,000 కంపెనీలో అడుగు పెడతానే. తీసుకొని ₹1,00,000 తీసుకున్నాడు, ఆనందంగా పనిచేశాడు. ఇంటికి పోయే ముందర పిలిచినారు. ఏమంటే ఆ ₹1,00,000 ఇట్టి అన్నారు. ఏమంటే ఇచ్చేసి అన్నారు అనమాట. ₹1,00,000 తీసుకున్నాడు, పో ఇంటికి అంటారు, వెళ్ళిపోతాడు. మళ్ళీ రేపు రాపో అంటారు. మరుసటి రోజు 2,00,000 ఇచ్చేస్తాడు. అబ్బోవాడు అనుకుంటాడు మంచిదైంది, నిన్న తీసుకొని ఈరోజు నాకు 2,00,000 వచ్చింది అనుకొని ఆనందంగా తీసుకొని మళ్ళీ సాయంత్రం వరకు పని చేస్తాడు. మళ్ళీ పోయేటప్పుడు 2,00,000 ఇంటికి తీసుకుంటాడు, మళ్ళీ ఇంటికి పంపబట్టాడు. ఇట్లా నెలంతా పని చేస్తాడు. ₹1,00,000 కూడా వచ్చేది ఒక రోజు చేతికి. కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఏం తీసుకురాడు. ఇంతకు ఆ కంపెనీలో పనిచేయడం మంచిదేనా? వెరీ గుడ్డా? ఎంతమంది అంటారు దాన్ని వెరీ గుడ్ అని పని చేసిన దానివల్ల? ఏమి ఎవరన్నా ఉండారా రెడీ మంచిదేను అనేవాళ్ళు? ఎందుకు మంచిది కాదు? మన ఇంటికి వస్తే ఇంటికాడ భార్య పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి ఏదో నువ్వు నెల రోజులు పని చేసినావు, ఏదో శాలరీ ఇంటికి తెచ్చినావు అని అనుకుంటాం. కానీ అంటే వాళ్ళకి ఆనందంగా చెప్పి నాకు ఆడ ₹1,00,000 ఇచ్చినారు. ₹1,00,000 అంటే ఏం చేస్తావు? కంపెనీ లోపలికి పోతే నువ్వు ఏమీ చేయలేవు దాన్ని. లేదు ఒక లోపల ఏదైనా కొనుక్కొని అంత ఒకళ్ళు తింటే కూడా తింటావు, మళ్ళీ ఆడబడేస్తావు, మళ్ళీ నేరుగా ఇంటికి వచ్చేసివి. మా పరిస్థితి ఎట్లా అని అంటారా? లేకపోతే వెరీ గుడ్ అంటారా? బాగా పని చేసిన వాళ్ళే స్వామి నీకు ఒక నమస్కారం, ఆ కంపెనీ జాలిచ్చిపారమొత్తి ఇంకేమైనా జోరు ఎవడికి కావాలా అని అంటారా లేదా? అవును ప్రభుజీ అంటారు. వెరీ గుడ్ అనేవాళ్ళు ఎవరు ఉండరు కదా? ఎవరన్నా అంటారా? ఎవరన్నా ఉండారా? ఒక్కరన్నా చెప్పండి, ఎవరన్నా ఉండారా వెరీ గుడ్? ఒక లోపల కంపెనీలు ఏం ప్రభుజీ పొద్దునే పోతాను ₹2,00,000 ఇచ్చినారు, సాయంత్రం వచ్చేటప్పుడు ఇస్తే ఏముండదు, ₹2,00,000 రోజు చూసుకుంటా ఉన్నాను కదా, పొద్దున్న సందేహాలనుక ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని చూసుకొని మళ్ళీ ఆ గంట ఆడ పెట్టి వచ్చినాను, ఏమవుతుంది అని అనేవాళ్ళు ఉన్నారు? ఎవరన్నా ఉండారు? ఒక్కరన్నా లేరు. వెరీ గుడ్. అందరూ ఒక ఏకతాటి మీద అది కరెక్ట్ కాదని అంటున్నారు కదా, అవునా కదా? ఎస్ ఆర్ నో? అది కరెక్ట్ కాదని? అబ్బా వెరీ గుడ్, సూపర్.
ఇప్పుడు చూడండి, ఈ శరీరంలోకి మనం వచ్చినాము, అనేక రకాలుగా సచ్చి బతికి పొద్దున్నే మాయటాలు అనకుండా శ్రమ అంతా చేస్తున్నాము, లోపలికి ఈ శరీరంలోకి వస్తాము, రకరకాలుగా పిచ్చగా కష్టపడతాము, ఏవో రకాలుగా సంపాదిస్తాము, అంతా మొత్తం ఆడపడేసి మళ్ళీ ఉత్త చేతులతో ఏమి వచ్చిన శరీరంతో కూడా లేకుండా వదులుతాం. సేమ్ ఉదాహరణ కాదా? కాబట్టి మనము ఎంత కష్టపడుతున్నాము శరీరం కోసము, వేస్ట్, అంత మొత్తం వదిలేసిపోతున్నాం. ఈ మాట తెలుసుకోవడమే వైరాగ్యం. నువ్వు ఆత్మవి, నువ్వు బాడీవి కాదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇది వైరాగ్యం. ఇది ఒక్క లైఫ్ లాంగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అరే, ఈ శరీరం ఏ క్షణమైనా పోవచ్చు, సరేనా? అప్పుడు తర్వాత నువ్వు చేసే ప్రతి పనికి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే అరే, నేను ఈ శరీరానికి కాదు, నా కోసంగా ఏదైనా పని చేసుకోవాలి అని. అప్పుడు నువ్వు ఏదైనా పని చేస్తే అప్పుడు స్ట్రాంగ్గా తగులుతుంది. అది అప్పుడు చేసే పనిని సాధన అంటారు, అభ్యాసము అంటారు. ఎప్పుడైతే ఇది తెలుసుకొని నువ్వు చేస్తావో అప్పుడు అభ్యాసం. అప్పుడు చేసే నువ్వు ఏ సాధన కూడా మనసు పర్ఫెక్ట్గా కంట్రోల్లో ఉంటుంది, సరేనా? కాబట్టి ఆ కంట్రోల్ చేసుకోవడానికి, మనసు కంట్రోల్ చేసుకోవడానికి ఏంటంటే నువ్వు భగవంతుని యొక్క మార్గంలోకి రావాలి. భౌతిక విషయాల కంటే భగవంతుని గురించి వినాలి, భగవంతుని గురించి ఆనందంగా కీర్తన వినాలి, భగవంతుని గురించి ఇప్పుడు సంతోషంగా మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి వినాలి. అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిద్దాం. హరే హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, మనం రేపు కలుద్దాం. హరే కృష్ణ ప్రభుజీలు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీలు అందరు కూడా ధన్యవాదాలు. మాతాజీలు హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.